డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 65 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. షుగర్ వల్ల కాబోలు గత 5 సంవత్సరాలుగా అంగస్తంభాలు లేవు. షుగర్ కూడా సరిగ్గా అదుపులో ఉండడం లేదు. అంగం స్ట్రాంగ్గా తయారవ్వాలంటే నేనేం చేయాలి అంటూ అడుగుతున్నారు. షుగర్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవాలండి. అదుపులో పెట్టుకుని ఈ షుగర్ వల్ల కొంత కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి, ఎల్డిఎల్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి కేసుల్లో వాటి తగ్గడం కోసమని మందులు జాగ్రత్త పడుకోవాలి, ఆహారంలో కంట్రోల్ చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి అని డెవలప్ అవుతుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి రక్త నరాలు ఉంటాయి, నరాలు ముద్దు పడిపోయి ఆ రక్తనాళాలని స్టిమ్యులేట్ చేయలేకపోతాయి. స్టిమ్యులేట్ చేయకపోతే వ్యాకోచించం. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటాం. రక్తనాళాలు కూడా సన్నడిపోతాయి. లోపల ఎండోథీలియం పొర, రక్తనాళాల లోపల ఒకటే పొర ఎండోథీలియం ఉంటుంది. కానీ ఎవరి షుగర్ ఉందో 10 పొరలు అయిపోతాయి. దాంతో సన్నడిపోతుంది, దాంతో అంగం గట్టిపడదు. అంటే షుగర్ ఉన్న షుగర్ పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవాలి, కంప్లీట్గా కంట్రోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయనకి షుగర్ని బట్టే ఆ రంగా ఇంపార్టెన్స్ ఇలాంటిది డెవలప్ అయింది. షుగర్ పూర్తిగా కంట్రోల్ పెట్టుకుని రోజు వ్యాయామం చేయాలి. కనీసం 1 అవర్ ఆయన వాకింగ్ చేయాలి, లేదా స్విమ్మింగ్ చేయాలి, లేదా సైక్లింగ్ చేయాలి, లేదా జిమ్కి వెళ్ళి చేయాలి. వ్యాయామం చేస్తేనే ఇన్సులిన్ అనేది కరెక్ట్గా అన్ని కణాలకు అందుబాటులో అవుతుంది. ఆయన తీసిన ఆహారం అన్ని కణాలకి అందుతుంది. అలాగే షుగర్ కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఇలాగే నిర్లక్ష్యంగా ఊరుకుంటే మాత్రం పర్మనెంట్గా డ్యామేజ్ కూడా జరిగిపోతాయి రక్తనాళాలు. అంచేత షుగర్ ఉన్న వాళ్ళల్లో ప్రధానంగా ఉండే నష్టం ఏంటంటే రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం. అది గుర్తించాలి. రక్తనాళాలు దెబ్బతింటే ఎన్ని రకాలుగా ఉన్నాయండి. అంగసం వైఫల్యం వస్తుంది, అలాగే యాంజినా గుండెప్పి వస్తుంది, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందక ఒళ్ళు తోడాలు, తలనొప్పి రావడాలు, పక్షవాతం రావడాలు ఇవన్నీ కూడా రావచ్చు. అంచేత షుగర్ ఉన్న వాళ్ళకి ప్రధానమైనటువంటి నష్టం ఏంటంటే రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం. అంటే షుగర్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఆహార విషయంలో, అలాగే వ్యాయామం విషయంలో, మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉంటే అవుతుంది. ఇప్పుడు ఈయన ఆ విషయంలో జాగ్రత్త తీసుకున్నట్టయితే మళ్ళీ రికవర్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.